చెప్పు. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా. చేసా. గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినంటే నువ్వు వెళ్ళిపో, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పు. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసాను రా. మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? శ్రేయ గో. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఆగవే. 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 ఏంటి నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవనుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటే? నోరు పడిపోయిందా? నిన్నేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది ఇవాళ్టతో. నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా. అంటున్నావా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు పొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. ఓ మై గాడ్, ఇదంతా కల. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని చెప్పా. నిజంగానే నిజమవుతాయా? ఖచ్చితంగా నిజమవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో. బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ హాఫ్ చాలా వైలెంట్ గా ఉంటుంది, చూసుకో. ఓ మై గాడ్. వీని 1 వీక్ అవాయిడ్ చేస్తేనే ఇలాంటి కళ వచ్చింది. కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను. అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబోయ్, ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్షం అవుతున్నాడేంటి? వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై, అంతే. దేవుడా దేవుడా. వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు? Bhargavi, I'm getting so scared. Please, hello, help me.
ఎందుకంత టెన్షన్? ఇంకా కిషోర్ గారు 10 days దాకా కాలేజ్కి రాడు నా కదా. టెన్షన్ కిషోర్ గాడి గురించి కాదే, ఆ శ్రీగాడు కాలేజ్ కూడా వచ్చేసాడు. పైగా చేతిలో కత్తి కూడా ఉంది. నా కళ నిజం అవుతుందేమో అని ఒక్కటే భయంగా ఉంది. కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. అయినా శ్రీ నీకు మంచి ఫ్రెండే కదా. అబ్బా ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా? ఎలాగలా వాడిని ఇక్కడి నుంచి పంపించవే ప్లీజే ప్లీజే. నువ్వు మారవు దా. శ్రీ అంటే నువ్వేనా? యా. శ్రేయ నేను క్యాంటీన్కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా? యా షీఈస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఓ నైస్ ఆఫ్ హిమ్ రే. అమ్మయ్యా. ఏయ్ స్టాప్ 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 స్టాప్. ఎవరు? అబ్బా దొరికిపోయానే. సార్, మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ భోంచేస్తున్నా. నీకు రక్తం. ఓయ్ ఎందుకతను అలా దింపేశా? నాకు తెలిసి నీ ఎద్ద విషయాలు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 minute మాట్లాడాలి. ఏయ్ లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి? పిచ్చి వేషాలు వైకు. ముందు లిఫ్ట్ ఆన్ చేయి, లేదంటే అందరిని పిలుస్తాను. మమ్మీ మమ్మీ. శ్రేయ, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఏంటే, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్గా వచ్చి కొట్టే. కూల్. ఎట్టకారం కాదురా రే, సీరియస్గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండు. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళైందన్న అబద్ధం ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్ మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది. నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. సారీ రా, చిన్నపిల్లని కదా, క్షమించు. చెప్పు, ఏమైంది నీకు? సెండ్. నాకు తెలుసు శ్రీ, నీ కోపం ఎలాంటిదో. చెడ్డ వైరస్ కంప్యూటర్ ఎల్ల చెరుచురా, తోకలేని ఎస్ఎంఎస్ బుర్రనంత తొలచురా. ఓరోరి సోదర చాటింగులు ఆపరా, చివరికి అది చేర్చేది మీటింగ్ కదరా. ఈ వయసులో కోపాలు ఉత్తమాల పొంగురా, సీతాకోక మార్చే ప్రేమ కొత్త రంగురా. నీ మనసుకు రెక్కలొస్తే నీ మనసుకు మొక్కలొచ్చి బోల పడతారేమో, చుక్కలు లెక్కిస్తారేమో. రింగ్ 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 ఈ రోజుల్లో రింగ్ 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 ఈ రోజుల్లో. You bet there's no way through this hell within here. I'm gonna swear you that this will be end. ఏదో మాట్లాడాలన్నా? స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు చాలు. యా. అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు. పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. ఏ అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. హలో, నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్లో ఎంటర్ అయిందే పెళ్ళైన వాళ్ళ. ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశా, అంతే. నేను నమ్మను. మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిపే ఉండదు,
ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్ లవ్వా? ఒక పెళ్లి కాని ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళయిందని చెప్తాడా? అలా చెప్తే బుద్ధున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా? పెళ్లి కాకపోయినా పెళ్ళయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు. 6 సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు. అందుకే అలా చెప్పా, ఇలా డబ్బులు తెస్తా. సరే తప్పుగా అనుకోకు. నేను ఇప్పటి వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది. అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ₹1 కోటి తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను. ఓకేనా? ప్రామిస్? నీ మీద ఒట్టు. నా అంతటి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరింకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్? ఏదో సినిమాలో వినాలే. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అబ్బా ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేస్తుంటది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్, ఫ్రెండ్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చలా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్ బ్యాటింగ్ లాంటివా? రే కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్ వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా, పిన్నింటికి వెళ్ళాలి. హాయ్ రాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది? చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు, సినిమాలకి షికార్లకని వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా? కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా. డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది. సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసు పోయింది అంది. నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని 24 గంటలు ఫోన్లు మెసేజ్లుని ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా? పిన్ని నువ్వు ఆగు. నువ్వు రావే. చెప్పవే, ఎవరతను? యాదారాం అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా? బయటికి తోసేశారా? అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాలా? 15,000 ఏమో చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పనేంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. ఆహా, అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ. ఏంటి? పాపం అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ, నేను అబద్ధం ఆడానని మీ డాడీకి చెప్పాను. చంపేస్తారు. పైగా మా డాడీకి చీటింగ్ అంటే పరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా? శ్రేయ, ఏయ్, కొంచెం దూరంగా ఉండు. ఎవరైనా చూస్తే బాగుండు. ఓయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు. ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంట. నీ హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు అవకి. ఆయరా రే. ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట. అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళా కదా, ఏమైంది? శ్రేయకి ఇష్టమే గానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నంత కాలం ఏదీ తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు, 1కి 2 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకో. నేను శ్రేయని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను రా. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మో కదా, చెప్తాను. 10th లో చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం
నితిన్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్ అంటారు. ఆపే నీ అదో లాజిక్. అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయతోటే నా లైఫ్, ఇది ఫిక్స్. మీరెలా నమ్మారు? అబ్బా రే చూసేశాడ్రా. ఛీ, ఎవరు చూశారు? ఏం చూపించావు? వాళ్ళ బాబు చూసేశాడ్రా కీహోల్లో నుంచి చూస్తుంటే. అయినా డోర్ పొక్కల చోటు పెట్టరా. ఛీ, దీని ఫోన్ ఎక్కడ పెట్టిందే ఏంటో. ఫోన్ ఎత్తదో, మెసేజ్కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? యా. కృష్ణానగరే మామ మళ్ళీ శ్రేయ, ఒకసారి ఫోన్ ఎత్తు శ్రేయ. నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఓ ఏం చేస్తున్నావు? విసాకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ మెసేజ్ ఎవరు? సుధా అని నా ఫ్రెండ్. చూడు నాన్న, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం, అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచు, అందరికీ మంచిది. హలో శ్రేయ, ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్గా నేను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం, నేను చచ్చిపోతాను. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తున్నాను. భార్గవి, ఏంటి ఇది? ఏం చెప్పనే, తన నా గురించి సీరియస్ అయిపోతున్నాడు. లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. మరి నీ మీద హోప్స్ ఎందుకు పెంచావు? నాకు హగ్స్ ఎందుకు ఇచ్చావు? హగ్గిస్తే లవ్వేనా? అవును, హగ్గిస్తే తప్పే ఉంది సంతోష్. చూడు శ్రేయ, హగ్ అనేది మన మనసుకు నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చేది. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ని క్యాజువల్గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నేను నీకు నచ్చకపోతే వదిలే, నా చావు నీ చేస్తా. ఒక్క మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయి మా కోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా? థ్యాంక్ యూ. హలో హలో. అబ్బా, నీ కాల్ గురించి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 10 minutes, ఓకే? ఓకే ఓకే, కమ్ సూన్. బాయ్.
ఇదేనండి మనోడి ఫస్ట్లో. సినిమా బిగినింగ్ కేఫ్లో కూర్చుని 3 లక్షల క్యాష్తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి రజని. ఐ మిస్ యూ. ఏంట్రా నువ్వురా, ఎక్కడికి తీసుకెళ్తున్నా? రమ్మని చెప్పా కదా. రా. ఇప్పుడు ఎక్కడికి రా? ఏం మాట్లాడకెక్కు. చూసావా శ్రేయమ్మ అలా ఆవిడని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో? అలాంటి వాళ్ళని నమ్ముతారు, మా అలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదుట. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ లవర్ అంట. అమ్మో అమ్మో, ఎన్ని వెధవేషాలు, ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే? ఎందుకే నాలాంటి బక్రాగాడు ఎవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా. ఐ లవ్ యూ సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా? ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు చెప్పా పెట్టకుండా? అయ్యో, అది నా డబ్బుతో నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గారితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా? వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే? ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా. ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిల్ని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్ గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా. నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాని ప్రేమిస్తున్నాను. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకు నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్నా అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు. లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. ఏమైంది అంకుల్? వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి వదిలే. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం అందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా, పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత కానీ కొంపతీసి దాని ట్రాజడీ సబ్జెక్టా?
తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్త వాళ్ళతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్, ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తెలుసులేవా నీ కథలన్నీ. హీరోయిన్ యూఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు, తొలి ప్రేమలో లాగా. మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేసి వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీనమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు 100 సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. అది కాదు సీరియస్ రారా సార్, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటపడింది సార్. అదేంటంటే ఏంటన్నా కేఫ్ రావట్లే? లవ్ ఫెయిల్యూరే చాలా రోజులైనట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదినెవరేంటి? యాదవపోతు ఆడికి కూడా లోకు అయిపోయావు. నిన్నే 3 నెలలు మా ఫ్రెండ్షిప్లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా, మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. అగ్సిచ్చుకోవడాలు, బైక్ మీద తిప్పుకోవడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్, ఆటలు, పాటలు ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ యూ చెప్పుకోవడానికి నోరు రాలేదురా? ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆ పద్ధతి ఫాలో అయి ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3 o'clockకి ఫ్లైట్. గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా. ఆ రజనీ వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్లో నీలో చిరాకు చూసా. ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో, నాతో రా. రేయ్, ఏం చేయబోతున్నావు చెప్పాడు. ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. ప్రామిస్ చేసి నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా. నీ ప్రాబ్లమ్ సాల్వ్. ఎలా ఉంది? ఈ కంగారులో నీ మైండ్ మనిద్దరం ఫ్రెండ్స్ అని, పెద్ద ఎదవలని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజనీ వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా, పదా. కానీ అది ఎక్కడ దొరుకుతురా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరికొరికి ఇన్నాళ్ళు తిప్పో కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుద్దో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచిలర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్, పులి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగా, మనం వేటకెళ్ళాలి. వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. నీ మీద సేమ్ టైంగా బాగుంటుంది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కంటే ఏ పార్క్ తీసుకెళ్తా అనుకున్నాను. ఇదేంట్రా పెద్ద టన్నులా ఉంది. ఇలాంటి ప్లేస్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఒకసారి నా లైఫ్లోకి వచ్చావు, లవ్ మీదే అసహ్యం కలిగించావు. ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా లవ్నే నాశనం చేసావు. ఇప్పటికైనా నా మీద కొంచెం జాలుంటే మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని శ్రేయాకి చెప్పు. ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళిపో. ప్రాబ్లమా? यस ब्रदर, तेरा पास्ट प्रेजेंट से 5 लाख रुपए यूज करा. वो कब किधर डिटेल्स बाद में बोलता हूँ. अभी अर्जेंट है तो 5 पेटी रख, लेके जा. రే, ఇదే 5 లక్షలు ఉంటే అమెరికా వెళ్ళి ఎంచక్క లైవ్ లో చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ. పద పద. అభి కైసేదేనా? गुड बॉय. लारे कितने फैसिलिटीज है ना यारो. जाओ ट्रांसफर कर पैसे, लेके जा. అమ్మో, 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను కానీ చాలా మంచోడు. చాలానే. ఐమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేనిచ్చింది నాకేదో మంచి చేస్తావని కాదు, ఇప్పటికైనా మారతావని. పదా. ఎక్కడికి రా?
అర్థం కాలేదరా బామ్మర్ది. శ్రేయ శ్రేయ శ్రేయ, మై లవర్, మై గర్ల్ ఫ్రెండ్, మై జాన్ జిగరి. నువ్వు కిషోర్. నోటి దాకా వచ్చిన ఫుడ్డుని గద్దల తన్నుకుపోయావు కదరా. 2 years బెస్ట్ ఫ్రెండ్ అని దాన్ని నమ్మించి నా ఒళ్ళోకి లాక్కునే టైంకి నువ్వొచ్చి చెడగొట్టావురా. ఇంకా అర్థం కాలేదా? యువర్ ట్రాప్డ్ మ్యాన్. లేకపోతే అది ఐ లవ్ యూ చెప్పే టైంకి ఇది అక్కడికి ఎలా వచ్చిందనుకున్నావు? డీటెయిల్డ్గా చెప్తా దా. నేను శ్రేయాని ప్రేమిస్తున్నానని ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. బెదిరించా, భయపెట్టా. వాళ్ళ బాబు కూడా ఊళ్ళో లేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు, దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా. యాసిడ్ తీసుకొచ్చా, కానీ టైంకి మళ్ళీ నువ్వు వచ్చావు. ఇక ఎక్కడికెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూసా, నా చెయ్యి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నాను ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సంట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సెర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. పిచ్చమోహంది, వీడి వల్ల కరెక్ట్గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా? ఇక బయలుదేరచ్చు అనుకుంటా. ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వెళ్ళి అతుక్కుపోతావా? ఈ కిషోర్ గాడు ఏమన్నా రెడ్ ఫ్లవర్ లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా, నాకు దక్కంతే ఎవ్వరికీ దక్కకూడదు. అదక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్కా పక్కీర్లు గాలి భయపడతారేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా. ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా. హుక్కాని కాదు, నీ ఊపిరిని. మరి ఆర్పేయండి రా. మీరెంత మంది ఉంటే మాకేంట్రా? మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. మనమ్మా ఈడే మా ఓడు. ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పదరా. చిన్న ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే? ఆ శ్రీగాడిని పట్టుకోండిరా. ఆ మనం కూడా ఉత్తర పొగలో ఎవరికక్కడ కనిపించలేదు. పద, టైం అవుతుంది. శ్రేయాని ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా? రాజా, రాజా, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ నీది పీకేశారా? అన్నా పదన్నా, పక్కన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ప్యాంటే లేదు. పదండి పదండి పదండి.
అలా యూఎస్ వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియా ఫాదర్ మదర్ ని కలిసి వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు ఏదో ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయను తెలుసా. హగ్ కావాలన్నావుగా, నీకోసం వచ్చేసా. నాలో చిగురించెను తెలుసా. మనసు మనసు ఎదురే వేళ హృదయం కడలై ఉప్పొంగుట చూసా. ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా ఏదో